స్పేస్ రేస్లో చైనా మరో బిగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కేవలం అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ సాధించిన రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీలోకి చైనా కూడా అత్యంత పవర్ఫుల్గా ఎంటర్ అయింది. జూక్ 3 రాకెట్ను నింగిలోకి పంపడమే కాకుండా దాని ఫస్ట్ స్టేజ్ను ల్యాండ్పై సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఈ విజయానికి ఎందుకంత ప్రాధాన్యత? రాకెట్ మొదటి దశను తిరిగి తీసుకురావడం వల్ల లాభం ఏంటి? చైనా ఇప్పుడు స్పేస్ ఎక్స్తో పోటీ పడగలదా? ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు ఎంతవరకు తగ్గొచ్చు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంతరిక్ష పరిశోధనల్లో చైనా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు కలిసి కీలక ముందడుగు వేశాయి. చైనాలోని డోంగ్ పింగ్ వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన జూక్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే రాకెట్ తన నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను చేర్చింది. ఆ తర్వాత మొదటి దశ రాకెట్ విడిపోయి గాన్స్ ప్రావిన్స్లోని మిచ్చిన్ కౌంటీన్లో అత్యంత సురక్షితంగా భూ ఉపరితలంపై ల్యాండ్ అయింది. దాదాపు 66.1 మీటర్ల పొడవున్న ఈ భారీ రాకెట్ మొదటి దశలో 9 అత్యంత శక్తివంతమైన ఇంజన్లు ఉన్నాయి. గతంలో చైనా లాంగ్ మార్చ్ 10B ద్వారా రాకెట్ మొదటి దశను సముద్రంలో ల్యాండ్ చేసింది. కానీ ఇప్పుడు నేరుగా నేల మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం అనేది చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమనే చెప్పాలి. సాధారణంగా సంప్రదాయ రాకెట్లను ఒకసారి ప్రయోగించిన తర్వాతి వాటి భాగాలు అంతరిక్షంలో కాలిపోవడం లేదా సముద్రంలో పడి నశించిపోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి లాంచ్కు కొత్త రాకెట్ను తయారు చేయాల్సి వస్తుంది. దీనివల్ల $100 మిలియన్ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అయితే రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ ద్వారా రాకెట్ మొదటి దశ భూమిపైకి ల్యాండ్ చేసి దాన్ని రీఫ్లూయింగ్, చిన్న చిన్న చెకప్స్ చేసి మళ్ళీ ప్రయోగాలకు యూజ్ చేయొచ్చు. దీనివల్ల రాకెట్ ప్రయోగాల ఖర్చు దాదాపు 70 నుంచి 80% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీతోనే ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2015 నుంచి అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రాకెట్లను భూమిపై, సముద్రపు డ్రోన్ షిప్లపై ల్యాండ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో అమెరికాదే ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు చైనా ప్రైవేట్ స్పేస్ రంగానికి చెందిన ల్యాండ్ స్పేస్, ఇతర స్టార్టప్లు జూక్ 3 వంటి రాకెట్లతో రంగంలోకి దిగడంతో పోటీ తీవ్రమైంది. చైనా సాధించిన ఈ విజయం అంతర్జాతీయ వాణిజ్య శాటిలైట్ లాంచ్ మార్కెట్ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. చైనా తక్కువ ఖర్చుతో శాటిలైట్లను కక్షలోకి పంపగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ప్రైవేట్ కంపెనీలు చైనా వైపు చూసే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ స్పేస్ ఎకానమీలో చైనా వాటాను గణనీయంగా పెంచుతుంది. చైనా కేవలం శాటిలైట్ల ప్రయోగాలకే పరిమితం కాకుండా తమ సొంత స్పేస్ స్టేషన్ని విస్తరిస్తుంది. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే మూన్ మిషన్లు, మార్స్ మిషన్ల కోసం ఈ రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాలని టార్గెట్ పెట్టుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రీయూజబుల్ రాకెట్లను ప్రయోగించడం ద్వారా అంతరిక్షంలోకి సులువుగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే పరిస్థితులు వస్తాయి. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఈ స్పేస్ రేస్ రాబోయే దశాబ్దంలో అంతరిక్ష పరిశోధనలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాకెట్ను ఒక్కసారి విజయవంతంగా ల్యాండ్ చేయడం మాత్రమే అసలు విజయం కాదు. ద టెస్ట్ ఈస్ రీయూస్. అంటే ఈ రోజు ల్యాండ్ అయిన బూస్టర్ను సురక్షితంగా తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్ళీ దాన్ని అంతరిక్షంలోకి పంపగలరా? అది కూడా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో చేయగలరా అనేదే అసలు పరీక్ష. ల్యాండ్ స్పేస్ సంస్థ తన రికవర్డ్ బూస్టర్ను భవిష్యత్తులో మళ్ళీ ఉపయోగించే దిశగా ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు రాకెట్ అంటే ఆకాశంలోకి వెళ్ళి పని పూర్తయ్యాక తిరిగి భూమిపై పడిపోయి ఒక ఖరీదైన మిషన్. కానీ ఇప్పుడు ఆ కథ మారుతుంది. లాంచ్, రిటర్న్, ల్యాండ్, రీయూస్, ఇదే భవిష్యత్ స్పేస్ ఇండస్ట్రీకి కొత్త ఫార్ములా. మరి ఆ దిశగా చైనా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో, అమెరికా ఎంత దూరం ముందుకు తీసుకెళ్తుందో రాబోయే సంవత్సరాల్లో తేలనుంది. భారత్లో కూడా రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీపై చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో చైనా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు కలిసి కీలక ముందడుగు వేశాయి. చైనాలోని డోంగ్ పింగ్ వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన జూక్ 3 రాకెట్ ప్రయోగం
విజయవంతంగా ముగిసింది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే రాకెట్ తన నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను చేర్చింది. ఆ తర్వాత మొదటి దశ రాకెట్ విడిపోయి గాన్స్ ప్రావిన్స్లోని మిచ్చిన్ కౌంటీలో అత్యంత సురక్షితంగా భూ ఉపరితలంపై ల్యాండ్ అయింది. దాదాపు 66.1 మీటర్ల పొడవు ఉన్న ఈ భారీ రాకెట్ మొదటి దశలో 9 అత్యంత శక్తివంతమైన ఇంజన్లు ఉన్నాయి. గతంలో చైనా లాంగ్ మార్చ్ 10B ద్వారా రాకెట్ మొదటి దశను సముద్రంలో ల్యాండ్ చేసింది. కానీ ఇప్పుడు నేరుగా నేల మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం అనేది చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమనే చెప్పాలి. సాధారణంగా సంప్రదాయ రాకెట్లను ఒకసారి ప్రయోగించిన తర్వాతి వాటి భాగాలు అంతరిక్షంలో కాలిపోవడం లేదా సముద్రంలో పడి నశించిపోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి లాంచ్కు కొత్త రాకెట్ను తయారు చేయాల్సి వస్తుంది. దీనివల్ల వందలాది మిలియన్ డాలర్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అయితే రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ ద్వారా రాకెట్ మొదటి దశ భూమిపైకి ల్యాండ్ చేసి దాన్ని రీఫ్లూయింగ్ చిన్న చిన్న చెకప్స్ చేసి మళ్ళీ ప్రయోగాలకు యూజ్ చేయొచ్చు. దీనివల్ల రాకెట్ ప్రయోగాల ఖర్చు దాదాపు 70 నుంచి 80% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీతోనే ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2015 నుంచి అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రాకెట్లను భూమిపై సముద్రపు డ్రోన్ షిప్లపై ల్యాండ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో అమెరికాదే ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు చైనా ప్రైవేట్ స్పేస్ రంగానికి చెందిన ల్యాండ్ స్పేస్ ఇతర స్టార్టప్లు జూక్ 3 వంటి రాకెట్లతో రంగంలోకి దిగడంతో పోటీ తీవ్రమైంది. చైనా సాధించిన ఈ విజయం అంతర్జాతీయ వాణిజ్య శాటిలైట్ లాంచ్ మార్కెట్ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. చైనా తక్కువ ఖర్చుతో శాటిలైట్లను కక్షలోకి పంపగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ప్రైవేట్ కంపెనీలు చైనా వైపు చూసే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ స్పేస్ ఎకానమీలో చైనా వాటాను గణనీయంగా పెంచుతుంది. చైనా కేవలం శాటిలైట్ల ప్రయోగాలకే పరిమితం కాకుండా తమ సొంత స్పేస్ స్టేషన్ని విస్తరిస్తుంది. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే మూన్ మిషన్లు, మార్స్ మిషన్ల కోసం ఈ రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాలని టార్గెట్ పెట్టుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రీయూజబుల్ రాకెట్లను ప్రయోగించడం ద్వారా అంతరిక్షంలోకి సులువుగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే పరిస్థితులు వస్తాయి. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఈ స్పేస్ రేస్ రాబోయే దశాబ్దంలో అంతరిక్ష పరిశోధనలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాకెట్ను ఒక్కసారి విజయవంతంగా ల్యాండ్ చేయడం మాత్రమే అసలు విజయం కాదు. ద టెస్ట్ ఈస్ రీయూస్. అంటే ఈ రోజు ల్యాండ్ అయిన బూస్టర్ను సురక్షితంగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేసి మళ్ళీ దాన్ని అంతరిక్షంలోకి పంపగలరా, అది కూడా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో చేయగలరా అనేదే అసలు పరీక్ష. ల్యాండ్ స్పేస్ సంస్థ తన రికవర్డ్ బూస్టర్ను భవిష్యత్తులో మళ్ళీ ఉపయోగించే దిశగా ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు రాకెట్ అంటే ఆకాశంలోకి వెళ్ళి పని పూర్తయ్యాక తిరిగి భూమిపై పడిపోయే ఒక ఖరీదైన మిషన్. కానీ ఇప్పుడు ఆ కథ మారుతుంది. లాంచ్, రిటర్న్, ల్యాండ్, రీయూస్ ఇదే భవిష్యత్ స్పేస్ ఇండస్ట్రీకి కొత్త ఫార్ములా. మరి ఆ దిశగా చైనా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో, అమెరికా ఎంత దూరం ముందుకు తీసుకెళ్తుందో రాబోయే సంవత్సరాల్లో తేలనుంది. భారత్లో కూడా రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీపై చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మన ఇండియా కూడా త్వరలోని ఈ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.